హాయ్ అండి. ఈరోజు నేను క్యాబేజీతో పకోడీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున కర్రీ అయితే చేశాను. ఇంకొంచెం క్యాబేజీ అయితే మిగిలిపోయింది. ఏం చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా క్యాబేజీ పకోడీ చేద్దామని చెప్పి ఐడియా వచ్చిందన్నమాట. ఇది చాలా సింపుల్‌గా చేసేసాను. దీంట్లో శనగపిండి అయితే నేను వేయలేదండి. కార్న్ ఫ్లవర్ ఒకటే వేశాను. ఇంకా ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే క్యాబేజీకి పొడుగ్గా కట్ చేశానండి. కావాలనుకుంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా ఉల్లిపాయలు కూడా పొడుగ్గానే కట్ చేసి కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి వేసేసాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం కూడా వేసి, తర్వాత కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసి, కావాలనుకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, ఒట్టి కార్న్ ఫ్లవర్ మాత్రమే వేస్తున్నాను. దీంట్లో సరిపడా కార్న్ ఫ్లవర్ కూడా వేసేసి, ఇంకా చెక్క, లవంగ, అల్లం చున్నులపాయ బాగా కచ్చాబచ్చగా దంచేసి దీంట్లో వేసేసాను ఫ్లేవర్ కోసం. కావాలనుకుంటే గరం మసాలా కానీ, చికెన్ మసాలా ఏదైనా సరే మసాలా వేసుకొని మన పకోడీ అయితే చేసుకోవచ్చు. నేనైతే అల్లం చున్నులపాయ అలాగే చెక్క, లవంగ వేసి మొత్తం కలిపేశాను. నేనైతే ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి. క్యాబేజీలో సాల్ట్ వేసేసాను కదా, ఇంకా అది తడికి వల్ల ఇంకా మొత్తం కలిసిపోయినమాట. ఇంకా వాటర్ వేయనా వద్దా అనుకుంటున్నా. ఎక్కువ వేస్తే కనుక మనకి జోరైపోయింది. అందుకని నేను ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు. ఇంకా ఇలాగే కలిపేసుకున్నాను. ఈ లోపల ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నా. ఇదిగోండి వాటర్ రెడీగా పెట్టుకున్నా, చూపిస్తున్నాను అవసరమైతే వేద్దామని. నాకైతే వాటర్ అవసరం రాలేదు. ఇంకా ఆయిల్ అయితే వేడయిందండి. ఇంకా ఆయిల్లో ఇంకా మనం ముందుగానే కలుపుకున్న ఈ పకోడీ, క్యాబేజీ పకోడీ అయితే వేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఎలా వస్తున్నాయో. అసలు నిజంగా అది ఫ్రై చేస్తుంటే పకోడీ, చికెన్ పకోడీ స్మెల్ ఎలా వస్తుంది ఇంట్లో, అలా వస్తుందండి. ఎంత చక్కగా ఉందంటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకెందుకో కొంచెం కార్న్ ఫ్లవర్ తక్కువ అనిపించింది. ఇది ఫస్ట్ వేసిన తర్వాత సెకండ్ వేసేటప్పుడు కార్న్ ఫ్లవర్ అయితే కొంచెం కలిపి ఇంకా మళ్ళీ పకోడీ అయితే వేసానండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదైతే క్యాబేజీ పకోడీ నేను చేయడం ఫస్ట్ టైం అండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి పకోడీ మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి లైక్ చేయండి.